హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోషితాస్ వరల్డ్. ఈ రోజైతే మీతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు రెసిపీ ఏంటంటే పన్నీర్ కర్రీ రెసిపీ అనమాట. హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ పన్నీర్ నేను 200 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్. ఇక్కడ మనం బయట పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ క్యూబ్స్గా కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. వెజ్జెస్ అయితే ఇక్కడ ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే పెట్టుకున్నాను. అలాగే మసాలాస్ వచ్చేసి పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పసుపు, కసూరి మేతి, కొంచెం ఆయిల్, అలాగే దాల్చిన చెక్క, జాజికాయ, షాజీరా, బిర్యానీ ఆకు అనమాట. ఇవన్నీ మసాలాస్ అనమాట. ఇప్పుడు దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అనమాట. అది కూడా రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుని పెరుగు ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, అలాగే ఈ మిక్చర్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి ప్లేస్ చేసేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీంట్లో మనం ఏదైతే పన్నీర్ ముక్కలు ముందులో కట్ చేసి పెట్టుకున్నామో వాటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ గీ వేసుకుని బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, జాజికాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 చిన్న సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ కాకుండా అల్లం ముక్కలను అయితే వేసుకుని ఫ్రై చేసుకోండి. కచ్చపచ్చగా దంచుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో టమాటా వేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే కనుక మనకి టమాటా కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పెరుగు మిశ్రమం ఏదైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకుని దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ అవనివ్వాలన్నమాట. దీన్ని అయితే మనం మిక్స్ చేస్తూ ఉంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఒక 10 మినిట్స్కి దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు దీంట్లోకి అయితే మనం కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1.5 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలాంటి టైంలోనే. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు బాయిలింగ్ అయితే స్టార్ట్ అయింది కదా, ఈ స్టేజ్లో మనం ఇప్పుడు పన్నీర్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో మనం పన్నీర్తో పాటు ఇంకా మష్రూమ్ లేదా మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఆ రెసిపీస్ కూడా మీకు త్వరలో షేర్ చేస్తాను. ఇలా కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుంటే కనుక మనకి పన్నీర్ కూడా దాంట్లో కుక్ అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చేసిద్ది. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ అంటే కొంచెం 1/2 స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కొంచెం అంతా కసూరి మేతి అనమాట. కసూరి మేతి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. రబ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీకి మెయిన్ టేస్ట్ కసూరి మేతి అండ్ ఫ్రెష్ క్రీమ్ అనమాట. సో ఈ స్టేజ్లో అయితే గరం మసాలా, కసూరి మేతి యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. అండ్ చివరిగా మనం దీంట్లో పచ్చిమిరపకాయ అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒక 10 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది దాంట్లో దిగితే బాగోదండి. అలా ఉంటేనే కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేసిన 2 మినిట్స్కి మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సర్వింగ్ కోసం ఒక బౌల్ తీసేసుకుని దీనిలోకి పన్నీర్ కర్రీ అనేది సర్వ్ చేసేసుకోవాలి. దీంట్లో మనం పైన కొంచెం డెకరేషన్గా నేను ఇక్కడ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం అంతా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదండి ఈరోజుటి రెసిపీ అయితే. పన్నీర్ కర్రీ ఇంట్లోనే సింపుల్గా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.